ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తర్వాత అది రిజల్ట్ కౌంట్ చేస్తారు అండ్ దాని తర్వాత క్లియర్ చేస్తారు. అంటే ఆ మాక్ పోల్ రిజల్ట్స్ డిలీట్ చేయాలి యాక్చువల్గా. సో 6 పోలింగ్ బూత్స్లో అది మాకు ఇప్పటివరకు ఏం తెలిసిందంటే అక్కడ మా ప్రిజైడింగ్ ఆఫీసర్సు ఈ సిఆర్సి ప్రాసెస్ చేయకుండానే వాళ్ళు కంటిన్యూ చేశారు ఫర్దర్ పోల్. సో అప్పుడు ఆ యాక్చువల్ దాంట్లో కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే సపోజ్ 50 పోల్స్తో మనం మాక్ పోల్ చేయాలి. సో 50 ఓట్స్ దాంట్లో అదనంగా ఉంటుంది. సో నేను కలెక్టర్స్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు ఒకవేళ ఏజెంట్స్ అక్కడ క్లారిటీ ఉంటే, ఎందుకంటే మా దగ్గర రికార్డ్స్ ఉంటాయి ఎవరికి మాక్ పోల్లో ఎన్ని ఓట్స్ పోల్ చేశారు ఇవన్నీ ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చు. సో వాళ్ళు రిపోర్ట్స్ మేము వెయిట్ చేస్తున్నాం, దాన్ని బట్టి ఫర్దర్ చర్యలు తీసుకుంటాం. సో ఈ 6 పోలింగ్ బూత్స్లో ఈ విధంగా జరిగింది. అదేవిధంగా ఆ పోల్ అన్ని ప్లేసెస్లో కమెంట్స్ అయినాయి. ఆల్ 45,959 మాకు కలెక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ పరంగా దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ పోల్ నాట్ స్టార్టెడ్. హౌఎవర్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి, నిజమే. అది దాని గురించి కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఆ టోటల్ నంబర్ ఆఫ్ 344 ఇష్యూస్ యాజ్ ఆన్ టుడే ఇప్పటి వరకు 344 ఇష్యూస్ మాకు నోటీసులు వచ్చాయి ఈవీఎంస్ గురించి. 43 ప్లేసెస్లో ఈవీఎంస్ హ్యావ్ బీన్ రీప్లేస్డ్. అదేవిధంగా 319 ఇష్యూస్ హ్యావ్ బీన్ రిజాల్వ్డ్. సో ఈ టైంకి 25 ఇష్యూస్ ఆర్ పెండింగ్. అక్కడ మా ఇంజనీర్స్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటున్నారు. అండ్ ఈ ఫిగర్స్ గంటకి టైంకి మారిపోతూ ఉంది. కాబట్టి ఇప్పుడు వరకు అంటే ఈ టైం వరకు 25 ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి, అవి వాళ్ళు రిజాల్వ్ చేస్తున్నారు. 6 ప్లేసెస్లో ఈవీఎంస్ హ్యావ్ బిన్ డ్యామేజ్డ్, అది కూడా మాకు రిపోర్ట్స్ వచ్చాయి. అక్కడ ఇమీడియట్గా కొత్త రిప్లేస్ చేయడం జరిగింది. రిప్లేస్ చేసి పోల్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్. వీఆర్ వెయిటింగ్ అగైన్ ది రిపోర్ట్స్ ఫ్రమ్ ది కలెక్టర్స్ ఫర్ డీటెయిల్కి డ్యామేజ్డ్ ఈవీఎంస్లో ఎన్ని పోల్స్ అయినాయి, ఏ విధంగా అది చేస్తారా, ఏం 1 or 2 places there was nothing polled in the EVMs. In some places 1 or 2 places it was polled also. So reports మేము వెయిట్ చేస్తున్నాం. ఈ అన్ని 6 ప్లేసెస్లో ఎఫ్ఐఆర్స్ హ్యావ్ బీన్ బుక్డ్ అండ్ అఫెండర్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. మా ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే ఎక్కడైనా పోలింగ్ బూత్ లోపల ఏమైనా గొడవలు జరిగితే, ఏమైనా డ్యామేజ్ కానీ ఏమైనా జరిగితే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. అండ్ బుక్ చేయడమే కాదు, ఇమీడియట్గా దోస్ ఫెలోస్ హ్యావ్ టు బి అరెస్టెడ్. దానికి వేరే మార్గం లేదు. దే హ్యావ్ టు బి అరెస్టెడ్. దే మే బి బిగ్ ఫెలో, దే మే బి స్మాల్ ఫెలో, దెర్ ఇస్ నో అదర్ గో. At 12 places minor clashes have taken place. 12 places outside the polling stations. There also FIRs have been booked, but police has intervened and they have restored peace, and now the polling is going on normally. As per our preliminary reports, అంటే ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాము అన్ని జిల్లాల నుంచి. యాజ్ పర్ ప్రిలిమినరీ రిపోర్ట్స్ పోల్ పర్సెంటేజ్ అప్ టు 11 AM ఈజ్ అబౌట్ 15%. సో దిస్ ఈజ్ అవర్ రిపోర్ట్ యాజ్ at 11 o'clock. మరి ఫర్దర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీ అందరికీ తెలియజేస్తాము. కానీ ఒకటే నేను ఖండించాలనుకుంటున్నాము. కొన్ని మీడియా ఛానల్స్ నుండి చూస్తున్నాను 30% ఈవీఎంస్ పని చేయడం లేదు, లేకపోతే మరీ ఎక్కువ. దట్ ఈజ్ టోటలీ నాట్ కరెక్ట్. బికాజ్ మాకు టోటల్ 45,959 బూత్స్ ఉన్నాయి. సుమారుగా 92,000 ఈవీఎంస్ మేము వాడుకుంటున్నాము. సో 92,000 ఈవీఎంస్లో యాక్చువల్ 344 ఇష్యూస్ మా దృష్టికి వచ్చాయి. మరి 25 ఇష్యూస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, మేమే చెప్తున్నాము. అండ్ ఇంకా కొన్ని మాకు కొత్త ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో అవి కూడా ఉంటాయి. అది మేము ఏదో విధంగా ఎప్పుడెప్పుడు ఇష్యూస్ వస్తాయి సాల్వ్ చేస్తూ ఉంటాము. సో 30% కానీ 40% కానీ అది పని చేయడంలో అది కరెక్ట్ ఏం కాదు. అది నేను చాలా క్లియర్ చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని అది కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, ఫలానికి ఓటు వేస్తున్నాం వేరే వాళ్ళకి వెళ్తా ఉంది. అది దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. బికాస్ అన్ని చోట్ల మాక్ పోల్స్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఏజెంట్స్ కూడా చూశారు ఎవరికి ఓటు వేస్తున్నారు వాళ్ళకే వెళ్తున్నాయి. అండ్ అప్పుడే వాళ్ళు ఫర్దర్ పోల్ కండక్ట్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళందరూ మరి ఒప్పుకున్న తర్వాతనే నెక్స్ట్ స్టేజ్ అది అవుతుంది. కాబట్టి అది కూడా నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. అండ్ బికాస్ దేర్ ఈజ్ అ ప్రాసెస్ ఆల్సో. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఇన్ఫ్యాక్ట్ మధ్యలో కూడా ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఫలానికి ఓటు వేస్తున్నావు వేరే వాళ్ళకి వెళ్తా ఉంది, అప్పుడు కూడా దేర్ ఇస్ అ ప్రాసెస్. ఆ పిఓ క్యాన్ వెరిఫై, టెస్ట్ ఓట్ చేయడానికి ఆస్కారం ఉంది. అండ్ దాని తర్వాత ఒకవేళ రుజువు అయిపోతే దెన్ దోస్ ఈవీఎంస్ హ్యావ్ టు బి సెట్ అసైడ్ అండ్
ఫర్దర్ యాక్షన్ విల్ బి టేకెన్ యాజ్ పర్ దియర్ రిపోర్ట్ వెదర్ రీపోల్ కండక్ట్ చేయాలా ఏం చేయాలా అది కూడా చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో పుకార్లు ఎవరు నమ్మకూడదు, అంతా ప్రశాంతంగానే జరుగుతూ ఉంది. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, అది మా పోలీస్ వాళ్ళు కానీ మా టెక్నికల్ ఇంజనీర్స్ వెళ్ళి కంట్రోల్ చేస్తున్నారు. ఇంకొక నేను ప్రతి ఓటర్కి నేను చెప్పాలనుకున్నాను. ఇప్పుడు కొన్ని చోట్ల మాకు కొద్దిగా డిలే అయింది, నిజమే, హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇలాంటి డిలే జరిగింది. మరి సాయంత్రం 6 o'clock పోల్ క్లోజ్ టైం ఉంది. ఆ టైం లోపు ఆ మొత్తం క్యాంపస్లో ప్రిమిసెస్లో ఆ క్యూలో ఎంతమంది ఉన్నారు అంతమందికి స్లిప్ ఇచ్చి లాస్ట్ వరకు, అంటే వాళ్ళు లాస్ట్కి ఛాన్స్ ఇచ్చే వరకు మేము పోలింగ్ కంటిన్యూ చేస్తాం. 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, విల్ కంటిన్యూ ది పోల్. సో అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో దిస్ థింగ్. ప్రతి ఒక్కరికి ఓటింగ్ ఆపర్చునిటీ ఖచ్చితంగా కల్పించడం జరుగుతుంది. నో ఇప్పుడు నో ప్రాబ్లం అంటే మధ్యలో వచ్చి ఇప్పుడు సగం కొంత అయిపోయిన తర్వాత ఆగిపోయింది, ఏదో వీవీప్యాట్ ఆగిపోయింది, ఏదో. సో అది ఇంజనీర్స్ చూసుకుంటారు. ఇఫ్ ఇట్ కెన్ బి రిపేర్డ్ అండ్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ది రిజల్ట్, దెన్ విల్ కంటిన్యూ. ఇఫ్ దెర్ ఈజ్ మరీ దారుణంగా ప్రాబ్లం అయిపోతే, అది రిజల్ట్ కూడా ట్రేస్ అవ్వకపోతే దానికి ఇంజనీర్స్ వెళ్తారు. సో అది చూసుకుంటాం, అది ఈవీఎం బై ఈవీఎం వెళ్తాం. బికాజ్ వీ కెనాట్ జనరలైజ్, మేము చేయలేము, రీపోల్కి వెళ్తామా చేయలేమా. ఒకవేళ అవసరం ఉంటే వెళ్తాం, అవసరం లేనప్పుడు వెళ్ళము. సో దిస్ ఇస్ వాట్. ఏమండి నో ఛాలెంజింగ్ ఓట్ అంటే ఇప్పుడు ది ఛాలెంజ్ ఓట్ కొరకు బ్యాలెట్ పేపర్స్ ఇచ్చామండి. ప్రతి పోలింగ్ బూత్లో కొన్ని బ్యాలెట్ పేపర్స్ ఇచ్చి ఉన్నాం, 20-30 అట్లాంటివి ఇచ్చి ఉంటారు. సో వాళ్ళకి కిట్స్లో ఉంటాయి, అది వాళ్ళకి చూడమని చెప్పాలి. కొంతమంది పోలింగ్ ఆఫీసర్స్కి అవగాహన లేకపోతే మరి మాకు ఆ రిటర్నింగ్ ఆఫీసర్స్ చెప్తే మేము చెప్పిస్తాం. ప్రతి కిట్లో అంటే పోలింగ్ ఆఫీసర్స్కి ఒక కిట్ ఇస్తారు, దాంట్లో ఈ యాజ్ ఎసెన్షియల్ ఐటమ్ ఇది ఉంటాయి, కవర్స్ కూడా ఉంటాయి, అండ్ యాక్చువల్గా ఈ బ్యాలెట్ పేపర్స్ కూడా ఉంటాయి. నేను చెప్తాను మళ్ళీ చెప్తాను, మాట్లాడుతూనే ఉన్నాం, చెప్తాం. ఈ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు పనిచేయక చాలా మంది ఓటర్లు వెనక వెళ్ళిపోయారు, వాళ్ళకి ఏమన్నా మళ్ళీ అవకాశం ఇస్తారా? ఎట్లా సార్ అది? నో, ఎవరైనా వెనక వెళ్ళిపోయి ఉంటే దయచేసి మళ్ళీ రావాలి, ఎందుకంటే అదే మార్గం, వేరే ఛాన్స్ ఉండదు. బికాస్ ఇఫ్ somebody has gone back, he is requested to come back and vote. అంతే, వేరే మార్గం లేదు. 7 minutes వరకు మనం వివిప్యాడ్ లో కనబడాల్సింది కొన్ని చోట్ల 3 seconds వరకే 7 సెకండ్ వరకు కనబడాలి, 3 seconds కనిపిస్తున్నాయి అనేది ఒక కంప్లైంట్. నో ఇప్పుడు 7 seconds వరకు కనపడాలి, అది నిజమే. ఒకవేళ మరీ ఎక్కువ ప్రాబ్లం ఉంటే మా టెక్నికల్ వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు. దానివల్ల ఏమైనా రిజల్ట్లో ఆ స్లిప్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ స్లిప్స్ సరిగా వస్తున్నాయనుకోండి, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ది స్లిప్స్, దెన్ అక్కడ చూసుకొని అంత ఏజెంట్స్ అది వారు అగ్రీ అయితే కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. సో అది యాక్చువల్లీ మా వాళ్ళు వెళ్ళి చూసుకొని డిసైడ్ చేస్తారు. ఎప్పుడు లేని విధంగా ఈవెంట్స్ ఇలా అవ్వడం అనేది ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్? ఎవర్ ఫెయిల్? నో ఎప్పుడు ఇట్స్ నాట్ ఎప్పుడు లేని కాదు. దిస్ ఇస్ ది టెక్నికల్ మెషిన్స్. 3 machines మేము వాడుకుంటున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే 3 machines వాడుకుంటాం. దీంట్లో ఈ వీవీప్యాట్ కొత్త మెషిన్. సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్, 3 సార్లు మేము ట్రైనింగ్ ఇచ్చాము మా పిఓస్కి. సమ్ టైమ్స్ కొంతమంది ఆ ట్రైనింగ్లో బాగా నేర్చుకోరు, దానివల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ ఉన్నారు అక్కడ, తాడేపల్లి మేము వెళ్ళాము, అక్కడ ఏంటి ఈవీఎంస్ ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, మా వాళ్ళు కరెక్ట్గా అది కనెక్ట్ చేయలేకపోయారు, అంతే, దానివల్ల ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఇట్స్ నాట్ దట్ కి ఆల్వేస్ ఈవీఎంస్ ఆర్ అట్ ఫాల్ట్. సమ్ టైమ్స్ ది పర్సన్స్ హు ఆర్ హ్యాండ్లింగ్ దెమ్ దోస్ ఆర్ ఆల్సో అట్ ఫాల్ట్. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు కదా సార్, ఏమా అక్కడ అంగన్వాడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు, వాళ్ళు దాని మీద కూడా వైసీపీ కంప్లైంట్. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు అంగన్వాడీ కానీ ఇతరులు కానీ ఆల్రెడీ ఇప్పుడు డ్యూటీ చేస్తున్నారు. సరే, కలెక్టర్స్ మేము ఆల్రెడీ చెప్పాము, జాగ్రత్త చర్యలు తీసుకొని కలెక్టర్స్ వేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ వలన ఏమైనా పోలింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఏమైనా పార్షియాలిటీ వస్తే, ఏమైనా అభ్యంతరం వస్తే అప్పుడు మేము చర్యలు తీసుకుంటాం. వాళ్ళు సరిగా చేస్తున్నారంటే ఇప్పుడు అయిపోతుంది, అది ప్రాబ్లం లేదు. యా ఏమమ్మా? చాలా ప్లేసెస్ లో త్రాగునీరు లేదు, వీల్ చైర్స్ లేవు. మార్నింగ్ వెళ్ళిన పోలింగ్ బూత్ దగ్గర అయితే కనీసం వీల్ చైర్స్ లేక వృద్ధులు చాలా అవస్థ పడ్డారు. మేము కోసం చేసిన తర్వాత అక్కడికి ఒక వీల్ చైర్ వచ్చింది, దానికి టెంట్స్ కానీ ఏమీ లేవు. ఎండలో వృద్ధులు కానీ అలాగే పడినప్పుడు కాచుకున్నారు. సౌకర్యాలు అనేవి బూత్ లో కనిపించట్లేదు. చాలా మంది సమస్యలు పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఎండ ఉండడం వల్లనే మేము అందరి కలెక్టర్స్కి చాలా గట్టిగా చెప్పాము, ప్రతి బూత్లో షామియానాలు పెట్టాలి, కుర్చీలు ఉండాలి, వీల్ చైర్స్ ఉండాలి, ర్యాంప్స్ ఏదో విధంగా ఉంటాయి, అందుకని ఆల్రెడీ కట్టి ఉన్నారు.
మరి ఎక్కడైనా లేకపోతే డెఫినెట్లీ నేను ఇప్పుడు కూడా మేము చెప్పి చేస్తాం, ఏం ప్రాబ్లం లేదు, అది పెట్టిస్తాం. కేసెస్లో లేవు సార్. ఆల్రెడీ మేము మార్నింగ్ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఇద్దరు ముగ్గురు అయితే వృద్ధుల్ని చేతుల మీద తీసుకెళ్లి ఓట్ చేయాల్సిన పరిస్థితి, వీల్ చైర్స్ లేక. ఒక్క మేము క్వశ్చన్ చేసినది ఒక్క వీల్ చైర్ తీసుకొచ్చారు. అదర్వైజ్ ఇప్పుడు ఆ ఒక్క వీల్ చైర్ తో నడిపిస్తూ ఉన్నారు పడమట. ఒక వీల్ చైరే ఉంటుంది. బికాస్ ఇప్పుడు మాకు 45,000 పోలింగ్ బూత్స్ 45,000 వీల్ చైర్స్ పెట్టాం. వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. ఉండాలి ఉండాలి. సార్ సీఎం గారు ఇంతకుముందు మీకు ఒక లెటర్ కంప్లైంట్ ఇచ్చారు, 30% రీపోలింగ్ కండక్ట్ చేయాల్సిందే, ఈసీ ఫెయిల్ అయింది అని చెప్పి మీ మీద ఒక అలిగేషన్ కూడా చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? నేను ఖండిస్తున్నాను. నేను మీ అందరికి చెప్తున్నా, దానికే చెప్పాను ఆల్రెడీ, నేను ఖండించాను. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ కరెక్ట్. నా ఇన్ఫర్మేషన్ బట్టి 344 నేను చెప్పాను, ఫిగర్స్ కూడా చెప్పాను మీకు. 344 ఇష్యూస్ ఉన్నాయి. 30% అంటే నేను అదే చెప్పాను. మాకు 45,000 బూత్స్ ఉంటే సుమారుగా 92,000 ఈవీఎంస్ ఉంటే, మరి 92,000 ఈవీఎంస్లో 30% అంటే ఎంత? 27,000 అవుతుందా? 27,000 లిస్ట్ మీ దగ్గర ఉందా? నేను అడుగుతున్నా. 27,000 ప్లేసెస్లో ఈవీఎంస్ ఫెయిల్ అయినా ఎవరి దగ్గర లిస్ట్ ఉన్నా? మీరు ఇంతమంది ప్రెస్ వాళ్ళు ఉన్నారు. వెరీ సింపుల్. నా దగ్గర ఈ 344 లిస్టులు ఉన్నాయి. నా దగ్గర 344 లిస్టులు ఉన్నాయి. చెప్పడం ఒకటి, ఇప్పుడు రుజువు చేయడం ఇంకొకటి కాదండి. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్తాను, నా దగ్గర లిస్టులు ఉన్నాయి, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, ప్రూఫ్తో నేను చెప్తున్నాను. ఎలిగేషన్స్ ఎవరి మీద ఎవరో పెట్టవచ్చు, దాని గురించి నేను చెప్పను. ఇప్పుడు మాకు నిజంగా అట్లాంటి జరుగుతుంటే డెఫినెట్గా మేము రీపోల్కి వెళ్తాం. నిజంగా జరుగుతుంటే ఎవరు రుజువు చేయాలి కదా. అక్కడ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళు అబ్జెక్షన్ చేయాలి. అక్కడ పిఓ ఏపీఓ ఉన్నారు, సెక్టర్ మజిస్ట్రేట్ ఉన్నారు, వాళ్ళు రిపోర్ట్ రావాలి, మేము రిపోర్ట్ చేస్తాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు కాదు, మీరు అర్థం చేసుకోండి. మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు, దాన్ని బట్టి మేము రిపోర్ట్ చేయించలేము. కానీ ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో మాకు ఆ కంప్లైంట్ వస్తే రుజువు అయితే విల్ గో ఫర్ రిపోర్ట్. అబ్సల్యూట్లీ వీఆర్ టోటలీ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్. వెరీ సింపుల్. ఎస్. తక్కువ ఎక్కడ అమ్మా? ఇప్పుడు మేము ఎక్కడెక్కడ హాఫ్ అన్ అవర్ కొద్దిగా లేట్ కూడా అయ్యాము, మేము కూడా లేట్ అయ్యాము. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో 9 వరకు ఏది అవ్వాలంటే అది 10 వరకు 10:30 వరకు అయి ఉంటుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. పికప్ అవుతుంది, ఇట్ విల్ పికప్. టైము ఫార్మల్గా పెంచము, కానీ 6 o'clock వరకు ఎవరైనా క్యూలో ఉంటారో వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ వరకు అంటే ఈవెన్ 8, 9, 10 వరకు కూడా మేము పోలింగ్ కంటిన్యూ చేస్తాం. దానికి రిలాక్సేషన్ దానికి రిలాక్సేషన్ ఉండదు. అది మా రూల్స్ లో అది సాధ్యం కాదు. నో సి అమ్మా, నేను ఒకటి చెప్తున్నాను, పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా కంప్లైంట్ చేస్తే ప్రూఫ్తో చేస్తే మా వాళ్ళు ఎంక్వైరీ కలెక్టర్ రిపోర్ట్ వస్తుంది, పిఓఐపీ రిపోర్ట్ మేము చర్యలు తీసుకుంటాం. సో ఊరికే జస్ట్ కంప్లైంట్ రాసి ఇస్తే లేకపోతే స్టేట్మెంట్ ఇస్తే అది ఎవరు లెక్క చేయలేరు. అది బికాజ్ స్టేట్మెంట్ నేనేం చెప్తున్నాను, ఫ్యాక్ట్స్తో పాటు నాకు మా దగ్గర వెబ్ కాస్టింగ్ ఉంది, టీవీ ఛానల్స్ చూస్తున్నాము, స్క్రీనింగ్ చేస్తున్నాము, మా ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి, కలెక్టర్స్తో మాట్లాడుతున్నాము, అంతా చేసిన తర్వాత చెప్తున్నాం. సో దేర్ ఫోర్ there has to be some process of doing it. నేను ఒకటే చెప్తున్నాను, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కొరకు ఏదైనా వీలుంటే వీఆర్ రెడీ టు అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. సో ఆఫ్టర్ 3 hours ఓన్లీ 25 నాట్ వర్కింగ్ సార్. 25 ఇంకా స్టిల్ ఇప్పుడు నేను ఇంకొక చెప్తున్నాను, ఈవీఎంస్ దిస్ ఫిగర్ ఈజ్ అది డైనమిక్ ఫిగర్. సో ఇప్పుడు నేను 6 గంట అయింది, ఇప్పుడు నేను ఫిగర్ తీసుకుంటే బహుశా ఇంకో కొద్దిగా పెరుగుతుంది, తగ్గుతుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఐ కెనాట్ సే దిస్ ఈజ్ కంటిన్యూస్ ఫిగర్. సో అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మాకు కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, కంటిన్యూస్గా మా వాళ్ళు వెళ్తున్నారు. గుంటూరు కలెక్టర్తో మీ ముందే మాట్లాడాను, ఆయన చెప్తున్నారు మేము స్టార్ట్ చేసాము, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సార్ట్అవుట్ చేస్తున్నాం, మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వస్తుంది. సో దిస్ విల్ బి దేర్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. See, I am telling you, in one statement I am telling, see, any allegation with proof, we are ready to counter. అర్థమైందా? ఊరికే జస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడము లేకపోతే రాసి ఇవ్వడం దానికి లాభం లేదు, దానికి నేను కౌంటర్ చేయలేను. థ్యాంక్ యూ అండి.
15 చెప్పాను చెప్తానమ్మా. 1 o'clock వరకు మాకు చాలా క్లారిటీ వస్తుంది. ఇన్ఫాక్ట్ అది సార్ 344 బ్రేకప్స్ చెప్పారు సార్, ఇన్ని చేంజెస్ పైన లిస్ట్ ఉంది, అది వాళ్ళ కంప్యూటర్లో పెడుతున్నారు. సో అక్కడి నుంచి నేను తెప్పించాను, మరి మార్చేశారు. యా, అది ఆ లిస్ట్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఒకసారి మీరు వాళ్ళు ఇచ్చేస్తారు, ఆ ఫిగర్ కూడా మారిపోయి ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర. థ్యాంక్ యూ. No 1-to-1 బాబు నాకు